సో అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్. సో ఇన్వెస్టర్స్‌కి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నానండి. బేసిక్‌గా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అనేది మార్కెట్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇది ఇన్వెస్టర్స్‌కి గుడ్ న్యూస్ ఎట్లా అంటే, బేసిక్‌గా ఒకప్పుడు మన సిటీలో కొందాం అనుకున్నోళ్ళు, అయ్యో! ఇంత దూరం ఎవరు వస్తారనే లొకేషన్స్ ఈరోజు హాట్ లొకేషన్స్ అండి. అంటే మేబీ గోపన్పల్లి అవ్వచ్చు, తెల్లాపూర్ అవ్వచ్చు, ఇటు కొండాపూర్ అవ్వచ్చు, కోకాపేట అవ్వచ్చు. సో ఒకప్పుడు ఇంత దూరం ఎవరుంటారు, ఇక్కడ వరకు వచ్చి ఎవరు కొంటారు, అసలు ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తే ఎవరైనా రెంట్కి వస్తారా లేదా అనే క్వశ్చన్ మార్క్లో ఉండేవారండి. సో ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ రేట్లో వచ్చింది, కొనలేకపోయారు. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ మనకి ఇంకొక అవకాశం ఇస్తుందండి. అదే మన ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఫోర్త్ సిటీ ఇప్పుడు మార్కెట్లో ఎలివేట్ అవబోతుందండి. ఎలివేట్ ఎట్లా అవుతుందంటే, గవర్నమెంట్ ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దానికి ప్రెస్టీజియస్గా తీసుకొని డెవలప్ చేస్తున్నారండి. సో బేసిక్గా నాకు చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు, గవర్నమెంట్ 500 కోట్లలో రన్ చేస్తుంది ఎంటైర్ స్టేట్, అసలు ఫోర్త్ సిటీ ఎట్లా డెవలప్ చేయగలరని. సో ఎలాగ చేయగలరంటే చూడండి, ఫోర్త్ సిటీ గవర్నమెంట్ అనుకున్నది ఒక 50 ఎకర్స్లో ఈ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేయబోతున్నారు. 2 ఫేజెస్గా, ఒకటి 30 ఎకర్స్, రెండోది 20 ఎకర్స్. సో దాదాపుగా ఈ 50 ఎకర్స్ అని డిఫరెంట్ ఒక 8 సెక్టర్స్కి ఇవ్వబోతున్నారండి. అదే లైఫ్ సైన్స్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్, ఫర్నిచర్ పార్కు, స్పోర్ట్స్ హబ్ అని, స్మార్ట్ సిటీ అని, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ అని. సో ఇన్ని కంపెనీస్ వస్తున్నాయండి అక్కడ. సో ఎక్స్పెక్టెడ్ ఒక 2500 నుంచి 3000 కంపెనీలు రాబోతున్నాయండి ఈ 50 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్స్లో. సో ఈ 50 ఎకరాలు ల్యాండ్స్ కానీ ఈ కంపెనీస్ ఎక్వైర్ చేసుకుంటే మన గవర్నమెంట్కి వచ్చేది దాదాపుగా 1,00,000 కోట్లు ప్లస్ రాబోతుందండి. సో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయడానికి మనకు కావాల్సింది 40,000 crores. అంటే ఈ 40,000 crores దేనికంటే ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఈ డ్రైనేజెస్ అని, వాటర్ అని, ఎలక్ట్రిసిటీ అని, మెయిన్ ఇవే మనకు కావాల్సింది డెవలప్మెంట్స్లో. ఇవన్నిటికీ మనకు కావాల్సింది ఇంచుమించు 40,000 crores అండి. సో 1,00,000 crores ఎక్స్పెక్టెడ్ అండి. దీని మీద వచ్చిన రెవెన్యూ మేబీ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, 1.5 కూడా వెళ్ళొచ్చు, 150 crores వెళ్ళొచ్చు. సో 100 crores అయితే డెఫినెట్గా మనకి ఈ ఫ్యూచర్ సిటీలో రాబోతుంది. సో 40,000 crores పక్కన పెట్టగా ఇంకో 60,000 crores మన స్టేట్కి యూజ్ అవుతుందండి డెఫినెట్లీ. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆల్రెడీ 11 కంపెనీస్ లాస్ట్ వీడియోలో మనం చెప్పడం జరిగింది. 11 MOUs ఆల్రెడీ జరిగాయి. 10,000 ఎంప్లాయ్మెంట్తో రాబోతున్నారు ఈ కంపెనీస్. దాదాపుగా 5,500 కోట్లు పెట్టుబడితో వస్తున్నారండి. అదేవిధంగా గూగుల్ కూడా ఒక 15 ఎకర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటుందని న్యూస్ వచ్చిందండి. త్వరలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని శంకుస్థాపన చేయబోతున్నారు. సో అది కూడా గుడ్ న్యూస్ అండి. ఇంకా చాలా కంపెనీస్, ఇంకొక సైబర్ టవర్స్ని మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సిటీలోనే మనం చూడబోతున్నాం. సో మనకు తెలిసిందే, ఒకప్పుడు హైటెక్ సిటీ 400 ఎకరాల్లో డెవలప్ చేశారండి. ఈ 400 ఎకరాలు హైటెక్ సిటీ దాదాపుగా 20 కిలోమీటర్స్ రేడియస్ వరకు రెసిడెన్షియల్ పెరిగిందండి. సో అలాగనుకున్న అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ 50,000 ఎకరాలంటే చూడండి ఎంత పెద్ద ఎంప్లాయ్మెంట్ రాబోతుందో, ఎంత రెసిడెన్షియల్స్ రాబోతున్నాయో. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా దాదాపుగా ఒక 16 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. అదేవిధంగా 16 లక్షల ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వస్తే దాదాపుగా 20 లక్షల నుంచి 25 లక్షల ఇల్లులు అవసరం ఉంటుంది అక్కడ. సో అందుకే ఇది ఇన్వెస్టర్స్కి గుడ్ న్యూస్ అని చెప్పానండి. సో ఈరోజు అక్కడ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఈవెన్ 15,000 కూడా గజం దొరికేస్తుంది. అదేవిధంగా 60,000 కూడా దొరుకుతుందండి ఫ్యూచర్ సిటీలో. సో డిపెండ్స్ అపాన్ ది లొకేషన్. మనం కొన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేసామండి, విచ్ ఈజ్ సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. మొత్తం ఫ్యూచర్ సిటీ సెంటర్లో ఉంటుంది. రేపొద్దున హ్యూజ్ రెసిడెన్షియల్ అండ్ సెమీ కమర్షియల్ జోన్ అవ్వబోతుందండి అది. ప్రతి ఇండస్ట్రీ, అంటే ఇటు లైఫ్ సైన్సెస్ కానీ, అటు ఎలక్ట్రానిక్స్
అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కానీ, ఇటు ఫర్నిచర్ పార్క్ కానీ, అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కానీ, ఇవన్నిటికీ సెంటర్ కొన్ని లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసామండి. సో ఈ లొకేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 800 గజాలు మీరు కొన్నారనుకోండి, దాదాపుగా ఫ్లోర్కి అంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫ్లోర్కి ఒక 4 రాబోతున్నాయండి. అంటే దాదాపుగా 20 ఫ్లాట్స్ మీరు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అంటే 5 స్టోరీడ్ బిల్డింగ్ వెళ్తే, సో 20 ఫ్లాట్స్కి 8 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత దాదాపుగా మినిమం ఒక 30,000 అయితే గ్యారంటీగా వస్తుందండి రెంట్. అలాగనుకుంటే 6 లక్షల రూపాయలు మీ ఇన్కమ్ అవ్వబోతుందండి. సో ఐ థింక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రిటైర్మెంట్ అని చెప్పొచ్చు మీకు. సో ఇదే విధంగా మనం అక్కడ ఒక 200 ఫీట్ రోడ్స్ 2 వస్తున్నాయండి. 150 ఫీట్ రోడ్ ఒకటి వస్తుందండి. గ్రీన్ ఫీల్డ్ రోడ్ మన కొంగర్ కలాన్ రాయవరియల్ ఎగ్జిట్ నుంచి అమంగల్ వరకు ఈ 330 ఫీట్ రోడ్ ఒకటి వస్తుందండి. సో అదేవిధంగా 150 ఫీట్ రోడ్ కూడా ఈ ఓఆర్ఆర్ నుంచి అటు RRR కనెక్ట్ అవుతుందండి. సో ఇది కాకుండా శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి ఆల్రెడీ ఒక 200 ఫీట్ రోడ్ 50% కంప్లీట్ అయ్యిందండి. ఇంకా 50% ఈ 1 ఇయర్లో కంప్లీట్ అవబోతుంది. కాకుండా ఇంకొక పాయింట్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారండి. అదేవిధంగా ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ కనెక్ట్ అయ్యే 200 ఫీట్ రోడ్ కూడా గవర్నమెంట్ డిజైన్ చేశారండి. సో ఇన్ని రోడ్స్ వస్తున్నాయి ఎందుకంటే రేపు పొద్దున ఈరోజు మన సిటీ ట్రాఫిక్ బాగా ఫేస్ చేస్తుందండి. ఇటువంటి ప్రాబ్లం ఫ్యూచర్లో రాకూడదని ఇన్ని రోడ్స్ గవర్నమెంట్ డిజైన్ చేశారండి. సో దట్ ఎంత పబ్లిక్ ఉన్నా కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో పెద్ద రోడ్స్ నిర్మాణిస్తున్నారండి. సో అదేవిధంగా డ్రైనేజ్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ వర్క్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారండి. సో నాకు తెలిసి 3.5 ఇయర్స్లో ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. బై ది మీన్ వైల్ ఒక 50% ల్యాండ్స్ అయితే కంపెనీస్ ఎక్వైర్ చేసుకుంటారండి. సో నాకు తెలిసి మనం కంపెనీస్ చూడబోయేది నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఎంప్లాయీస్ని చూడబోతున్నాం డెఫినెట్గా. సో ఎంప్లాయీస్ ఎప్పటి నుంచి వస్తారో అప్పటి నుంచి అక్కడ రెసిడెన్షియల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుందండి. సో ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఫర్ రెసిడెన్షియల్ జోన్ అండి. సో మీరేమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లేదా మీరు ఏమైనా అడ్వైజ్ అటు ఫ్యూచర్ సిటీలో ఎక్కడ కొనొచ్చు, ఎక్కడ ఏ రేట్లు ఉన్నాయో కనుక్కుందాం అనుకుంటే అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్. మీరు పేజ్ విజిట్ చేయండి, క్వశ్చన్ రైజ్ చేయండి. డెఫినెట్గా నేను మీకు కరెక్ట్ అడ్వైజ్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్. నమస్తే.